స్తోత్రం కలిగినగాక. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కూడి వచ్చి ఆరాధన చేయడానికి దేవుడు కృప చేసిన స్తోత్రం. స్థానిక సంఘ కబడి సంఘ బిడ్డలకి రాయగడ నుంచి వచ్చిన పుత్తూరు నుంచి వచ్చిన దైవదాసులకి అందరికీ వేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని అందరికీ దీవించిన గాక. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యము నుండి మనం నేర్చుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14. సరే అండి, మనం నేర్చుకున్న విషయము ప్రకృతి సంబంధి అయిన మనిషి. ఆ ప్రకృతి సంబంధమైన మనిషిని గురించి మనము కొన్ని క్లాసులు నేను చెప్పారు. ఈరోజు కూడా దాని నుండి మాట్లాడడానికి దేవుడు కృప చేయడానికి ప్రార్థన చేయండి. స్తోత్రం. ప్రకృతి సంబంధమైన మనిషిని గురించి దానికి ఆ సంబంధి గురించి మనము ఆ వాక్యంలో రాయబడిందండి. చూడండి ఒకసారి కూడా ఆ 14వ వాక్యం పూర్తిగా చదవండి. అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడి ఆత్మ అంగీకరించిన మొదటి అది ప్రకృతి సంబంధమైన మనుషులు ఎవరంటే, ఒకటి దేవుడి ఆత్మ మాట అంగీకరించలేదు, రెండవదే దేవుని బోధ అంగీకరించలేదు, రెండవది ఆడు దేవుని బోధ అంగీకరించలేదు, మూడవదే దేవునికి స్తోత్రం. ఈరోజు అదే చెప్తున్నారు, దేవుని బోధ వెరితనంగా ఉన్నది. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఒకటి దేవుడు ఆత్మ అంగీకరించలేదు. దేవుడు ఆత్మ ఏం చెప్తున్నా కానీ దాని ప్రకారం నడవడు. దేవుడు ఆత్మ సెలవిస్తున్నట్టుగా జీవించిన అది అటువంటి వారు ఎవరంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. అది దేవుడి మాట అంటే దేవుడి ఆత్మ ఏం చెప్తున్నారో వాటిని గ్రహించడు, ఆ మాటకి ఏం చేయను, గ్రహించడు. ఇప్పుడు చాలా మంది విశ్వాసులు ఉన్నాం, ఆడు దేవుడి మాట ఏం చేయను, దేవుడి ఆత్మ మాట గ్రహించరు. అటువంటి వాడు ప్రకృతి సంబంధి. రెండవదే ఆ ప్రకృతి సంబంధమైన మనుషుల గురించి రాయబడిందంటే దేవునికి స్తోత్రం, దేవుడు బోధ గ్రహించను, దేవుడు బోధ ఏం చేయను, గ్రహించాను. అది ప్రకృతి సంబంధమైన మనుషులు. ఎన్ని మాట చెప్పినా కానీ అవును కదా, ఆ మాట అంగీకరించదు. ఇప్పుడు దేవుడు మాట అంగీకరించలేని వాడు అందరూ ప్రకృతి సంబంధమైన మనుషులు. దేవుడు మాట చెప్పినప్పుడు ఇలాగ చేయదురా, వాక్యం మనకు బోధించినప్పుడు ఆ వాక్యం అనుసరించి మనం లోపల లేకపోతే మీరెవరు ప్రకృతి సంబంధం కాకుండా క్లాస్. అందుకని మీరు చెప్పాలి, నేను చెప్పాలి. స్తోత్రం. అందుకని మౌనంగా కూర్చోకూడదు, అర్థమైనది నీ చెప్పండి. స్తోత్రం కలిగింది కాదు. ఇది మూడవదే ఈరోజు ప్రకృతి సంబంధమైన మనుషుల గురించి చెప్తున్నా. మూడవదే దేవుడు మాట వానికి వెర్రితనం. దేవుడు మాట వెర్రితనం. వెర్రితనం అంటే మీకు అర్థమైంది కదా. కొందరు దేవుడు మాట చెప్పినప్పుడు అది వెర్రితనంగా వెర్రోడుగా చెప్తున్నారు, చెప్తున్నట్టుగా వాళ్ళు పలుకుతున్నారు, నడుస్తున్నారు. అది అటువంటి వాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఈ రాత్రి మనకు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదు, ఆత్మ సంబంధం. అది అక్కడికి వస్తుంది దేవునికి సొంతం. అంటే ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు చెయ్యని పని మీరు చూడండి. మొదటి కొరింథీ పత్రిక
1 అధ్యాయము 22వ వాక్యం చూడండి. 1 అధ్యాయం 22. అంటే ఈ ప్రగతి సంబంధమైన ఆ బెరుతనం ఉన్నవాడు, ప్రగతి సంబంధమైన మనిషికి బెరుతనం ఉంది. ఆడికి పరిచయం కావాలి, సూచనలు కావాలి, ఆడికి సూచన కావాలి. బెరుతనం దేవుడు ఉంటే నీకు ఇప్పుడు తెలియపరచాలి. దేవుడు ఏమి ఉంటే ఇప్పుడు ఏదైనా అద్భుతాలు చేయాలి. ఒకరు చెప్పిన దేవుడు ఇప్పుడు ఉంటే ఆకాశంలో అగ్గి కురిపించి నా మీదకి నన్ను అలాగే దేవుడు చేస్తావా? అలా సూచనలు దేవుడు చూపిస్తారు. దేవుడు చూపిస్తావా? అలా సూచన చూపించి నేను దేవుడిని నమ్మించాలి. అలాగే దేవుడు నిన్ను నమ్మించడానికి దేవుడికి ఏం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. అక్కడే దేవుడు నమ్మించాడు. దేవుడు నిన్ను నమ్మించడానికి ఆకాశం చూస్తే తెలిసిపోతుంది, నక్షత్రాలు చూసుకుంటే తెలిసిపోతుంది, నీ శరీరం చూసుకుంటే తెలిసిపోయేదే. దేవుడు నీకు అయ్యో నీ దగ్గర ఈ వెళ్తున్న వాడికి నేను ఇప్పుడు ఒక సూచన చూపించి నేను ఉన్నానని చూపించాను. నీ దేవుడు తెలుసును, నేను కొంచెం ఆయనకి అలా అక్కర్లేదు. స్తోత్రం. ఆయనకి ఎప్పుడు ఏంటి అవసరం? సూచన. ఈ ప్రగతి సంబంధమైన మనుషులు వెళ్తనం అవడానికి కారణం ఆ వ్యక్తికి ఎప్పుడు ఏం కావాలి? సూచన చెయ్యాలి. సోదరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సోదరుడు చెప్పినట్టుగా ఏదో సూచన చూపిస్తే సూచన చూపితే ఆ దేవుడు ఉన్నాడు. అవునా? అవును కదా. ఇది అర్థమైందా? చెప్పలే సోదరు చెప్పిన వారు ఉన్నారు కదా, ఆ సోదరుడు చెప్పిన వారు ఉన్నారు కదా. మాంత్రికుడు ఆ దగ్గరికి వెళ్తే ఓ కోడితే అది కాదు. ఇప్పుడు నీ శరీరం నుంచి చూపించినప్పుడు ఏదో ఒకటి తీసుకున్నాడు. ఊర్లో ఒకరికి ఫిక్స్ వచ్చింది. ఫిక్స్ అంటే మీకు అర్థమైందా? ఏంటంటే ఫిక్స్ మూర్ఛవ్యాధి. మూర్ఛవ్యాధి. అవి మూర్ఛవ్యాధి వచ్చినప్పుడు నేను అక్కడ నీ దేవుడు దగ్గరికి వస్తాను, మీ దేవుడు వదిలిస్తాను. ఆయన ఏం చెప్తుంది? నీ ప్రార్థన చేయాలి, విడుదల కలగాలి, చర్చకి రాదు. నేను చెప్పిన నీ ప్రార్థన చెయ్యను, నీకు కావాలంటే నీ చర్చికి రా, ప్రార్థన చెయ్య, విడుదల వస్తాడు దేవుడు. ఆయన ఇప్పుడు అది కాదు, నాకు విడుదల ఇచ్చిన ఒకడు ఉన్నారంట, నాకు విడుదల ఇచ్చిన ఉన్నారు. ఆయనకి తీసుకొని ఇచ్చిన 15,000 ఆయనకి ఏం చేయాలి? ఊర్లందరూ ఇక్కడ నిలబడినప్పుడు ఏం చేశారు? మందిరాలన్నీ చేసి ఇదన్నీ చెప్పేసి ఏం చేశారట తమ్ముడు? ఈ తల నుండి 2 తల నుండి ఎముకలు తీసినప్పుడు చెప్పు అందరికీ చెప్తున్నారు తెలుసు. సూర్యుడు చూసారా, ఇదే వాస్తవమైన దేవుడు. నేను చెప్పాను, నేను చెప్పింది 2 ఎముకలు ఇలాగండి, 2 ఎముకలు తనలు ఇలాగండి. ఎముకలు ఉందా? ఎలాగండి ఎముకలు? అవన్నీ బోర్లాగా ఉన్న ఎముకలు. అయ్యి నీకు బుర్రలేదు. ఎముకలు తీసి ఓకే సరే అండి, అలాగైతే ఎక్స్ట్రా తీయమా? తెలియాలి. ఎక్కడ తీసుకుంటే తెలిసిపోతుంది కదా ఎముకలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు వరకు ఆ కుర్రడు రోగము బాగవలే పోగలే, 15,000 తీసుకొని వెళ్ళిపోయాడు. ఆడు ఎర్రడు అయిపోయాడు, చూపించాడు ఎర్రడు అయిపోయాడు. ఆ వెరివాడి చూపించడానికి వెరివాడి నేను నమ్మారు. తండ్రి నుండి ఎముకలు వచ్చినప్పుడు ఇప్పుడు స్వస్థత కలుగుతుందానని ఇది మహాంతరుడు చేయడం పని. అదే నీకు ఇది సూచన కనిపించినప్పుడు దేవుడు కంటే సెకండ్ గా ఉంటాడు. ఆ యజ్రాలే మంచోడు అంటాడు. మోసగాడి చేతులు కర్ర కిందకి వేసినప్పుడు అది ఏమైంది? పామైంది. ఆ సోదరుడు మహాంతరుడు కూడా ఏం చేసేది? ఆ కర్ర కిందకి వేసేది. అప్పుడు ఏమైంది? పామైంది. మోస పాము ఆ కర్ర అందరికి మురిగేది. మోస చేసిన అందరికి ఏం చేయాలి? అందరు పాములకి ఏం చేశాడు? ఆడ అది చేయలేదే. ఏది మోస చేసినట్ట మోస చేసినట్టుగా మాంత్రికుడు చేయలేకపోయాడు. ఈ కాలములు సంఘములు ఉన్న కొందరు పార్టీ కూడా అదే నమ్ముతున్నారు. ఏది చోటు చెప్పడం కాదు, ఆడ ఏదైనా ఎక్కడికి చూస్తున్నట్టే వీడు నమ్ముతున్నారు. అయ్యో వీడు గొప్పది, నేను నమ్మను. నేను ఇదన్నీ తెలిసిన కాబట్టి
నానమ్మలు నా దేవుడు గొప్పవాడు మెయ్యపడు నా కుమారుడు ఆరాధన నడిపించినప్పుడు నాకు సంతోషం కలిగింది. నా దేవుడు గొప్పవాడు స్తోత్రం కలిగింది. నా దేవుడు గొప్పవాడంటే అది నీ కోరుకున్నప్పుడు సూచన చెయ్యను. ఇప్పుడు నాకు విడుదల కావాలి. ఇప్పుడు దేవుడు విడుదల ఇవ్వడు. సూచన కోరేవాడైతే సూచన కోసం నీవు ఎప్పుడు విడుదల కావాలంటే విడుదల రాదు. అంటే నువ్వు కోరినవాడు కాదు, మనిషి కోరినప్పుడు కాదు దేవుడు దేవుడు చేసిన పని దేవుడు తాను కోరినప్పుడే అద్భుతం చేస్తాడు. మనం కోరినప్పుడు దేవుడు చేయరు, అద్భుతాలు చేయరు. స్తోత్రం. యూదులకి ఏం కావాలా? సూచనలు కావాలి. విశ్వాసులకి నీవంది వాడు అద్భుతాలు ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోతారు. ఇది చూపిస్తే సరిపోతుంది. కోడిని కోసేసి ఆ కోడి తలకాయ ఇలా పడేసి ఇప్పుడు బతికేద్దరా అంటే నమ్మేస్తారు వాళ్ళు. నమ్మించినట్టుగా వాళ్ళు చేస్తారు. అంతే కదా, అప్పుడు నీలమవుతుంది. ఆ తల ఇలా నిలబడితే చాలు. ఇదన్నీ కూడా చెప్పడానికి వాళ్ళ వ్యాపారాలు పోతాయి. గుండెకి చెయ్యి చెప్పండి. నేను ఎదగంటే నమ్మను. నేను అడగండి స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు. స్తోత్రం కలిగి ఎప్పుడు ఏం కావాలి? సూచనలు. సూచన. యూదులకి అది వెరివాడు. దేవుడి మాటకి దేవుడు మాట ఆడికి వెరివాడు ఆయన కాబట్టి ఆడికి ఏం కావాలి? దేవుడా సూచన చేయి, సూచన అనే మాట బైబిల్ ఉందండి. రెండవ 22 పూర్తిగా చెప్తారండి. గ్రీసు దేశస్తులు ఏం కావాలి? అది జ్ఞానం కావాలి. సోదరు అది జ్ఞానం వెతుకుతుంది. ఏం కావాలి? జ్ఞానం వెతికితే అలా వెళ్ళిపోతున్నారు. ఈ కాలంలో కొందరు జ్ఞానీయులు అని చెప్పుకున్నవాడు వెరివాడుగా మారిపోయిందండి. జ్ఞానుడు అని చెప్పిన వాడు మూర్ఖుల కన్నా మూర్ఖుడుగా వెరివాడుగా మారిపోయిందండి. స్తోత్రం కలిగింది. కొందరికి గ్రీక్ దేశస్తులు అంటే అన్యులు. గ్రీక్ దేశస్తులు అంటే అన్యులకి ఏమేం కావాలి? జ్ఞానం. ఎన్ని పుస్తకాలు చదివేస్తారు. ఎన్ని పుస్తకాలు చదువుతున్నాం. చదివి తెలిసి ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం ఏరికి మొత్తం తిరిగి డబ్బులు కట్టేసి తిరిగి వచ్చారు. ఇప్పుడు వరకు ఏమి జరగాలి అనగా ఉన్నాం. ఏది అప్పుడున్నవాడు ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు. సోదరు అంటే ఈ వెరివాడు వాడండి. దేవుని బోధి ఆడికి వెరివాడు. ఆడికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం మీద ఆధారపడిన వాడు. 25వ వాక్యం చూడము. ఇది 25వ వాక్యం. 25. దేవుని వెర్రితనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అంటే రోమాలు ఉన్న వారికి ఏం కాదు? బలం. అదే కాదు, దేవుడు కాదు. దేవుడికి నమ్మలేదు. ఎవరికి నమ్ముతున్నారు? బలం మీద, సొంత శక్తి. దేవుడు లేదు, ఎవరు లేదురా, నేనే దేవుడు అంట. తన తానే చెప్తున్నారు. అదే తన తాను చెప్తున్నా. నాకు బలం ఉన్నా కాబట్టి నేను బ్రతుకుతున్నారట. నాకు బలం ఉన్నా కాబట్టి నేను బతికేస్తున్నాను అనుకున్నారు. సహోదరి సహోదరులారా, నీ బలంతో కాదు నీ బ్రతకడం, జ్ఞానంతో కాదు బ్రతకడం, సూచన క్రియలతో కాదు. అదన్నీ వెరివాడు. ఇది ప్రకృతి సంబంధమైన మనుషుడికి కావాలంటే సూచన కావాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడికి జ్ఞానం కావాలి. ప్రకృతి సంబంధమైన మనుషులు చెప్తున్నాం బలంతో. ఇది నా బలంతోనే జరిగేది. ఇదన్నీ దేవుడు ఏం చేయలేదురా, నేను కష్టపడి నేనే చేసి సంపాదించాను. ఎవడోనైనా దేవుడు ఊపిరి ఇవ్వలేదని అనుకో, నీ చేయగలవా? ఏ చేస్తావా? ఇల్లు కడతావా? బండి కొడతావా? ఏ చేయను. బండి ఇండి ఏం కొనదరా, పెట్టి లోపలికి వెళ్ళిపోతాను. నీ బలం చేస్తే ఏం కాదు.
బలమున్న అలెగ్జాండర్ ఏం చెప్పారంటే ఒక్కొక్క రాజ్యం మీద గెలిచి ఇండియన్ మహాసముద్రం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చారు. సముద్రం దగ్గర సముద్రము నీ కూడా ఒక దేశం అయితే నిన్ను కూడా నేనే చేస్తాను, ఆక్రమించి గెలుస్తామని చెప్పారు. కానీ అక్కడ ఇండియాలో వచ్చినప్పుడు ఏమంటారు బాబు, అక్కడ నీటిలో స్నానం చేశారు, మలేరియా వచ్చారు, 33వ సంవత్సరం చచ్చిపోయినప్పుడు చచ్చిపోయిన ముందుకు చెప్పారు. ఆడికి అర్థమైంది నేను చచ్చిపోతాను, అందుకని ఒక పని చేయాలి, మందరికి పిలిచి ఒక పని చేయాలి. ఏం చేయాలి? పెట్టికి 2 కన్నం పెట్టి 2 చెయ్యాలి, బయటికి పెట్టాలి. ఎందుకు బయటికి పెట్టాలి? వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలి, వెళ్ళినప్పుడు ఎంత బలవంతుడైనా ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా ఒట్టి చేత వచ్చింది, ఒట్టి చేత వెళ్ళిపోతున్నారు అన్నయ్య. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. నీ శక్తితో కాదు, నీ శక్తిని ఆశ్రయించిన కొంతమంది ఉంది. 2 జ్ఞానములు ఆశ్రయించిన కొందరు ఉన్నారు. కొందరు సూచనలు మాత్రమే ఆశ్రయించుతున్నారు. అటువంటి వాడికి చెప్తున్న మాట ఏమంటారు? వెర్రివాడా సోదరు, ప్రగతి సంబంధమైన వెర్రివాడా వెర్రివాడా అని దేవుడు వాక్యములు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి స్తోత్రం. 4 మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపగలదును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన సరే అండి, అదే అండి. ఈ ప్రగతి సంబంధమైన మనిషిని గ్రహింపదు. ఏంటండి? గ్రహించడు. ఏవి దేవుడు విషయం చెప్తున్నా కూడా గ్రహించడు. ఆ గ్రహించిన వాడు ఎటువంటి వారండి? ఆత్మ సంబంధమైన వారు. అంటే ఆయనకి అది గ్రహించలేదు. నికోదేమోస్ గురించి మీకు అందరికీ తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ చూడండి. నికోదేమోస్ గారి గురించి ఒక మాట 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ చూడండి. అందుకు నీకు దేశము నీ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగుగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? అంటే గ్రహించలేదు. ఆత్మీయ విషయం చెప్పినాడు. ఆత్మీయ విషయం ఆయనకి చెప్పినప్పుడు ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. ఎలా జరుగుతున్నది? ఎవరికి అడుగుతున్నారు? యేసయ్యకి అడుగుతున్నాడు. ఆడెవరు? ఇశ్రాయేలుకి బోధకుడు, ఇశ్రాయేలుకి బోధించిన బోధకుడు. బోధకుడికి ఇప్పుడు ఎప్పుడు కొత్తగా జన్మించలేకపోతే నీ పరలోకము చేరనని చెప్పిన వెంటనే ఆయన దేవుడి కడిగి యేసయ్యా ఇది ఎలా సాధ్యం? ఒకసారి తండ్రి కడుపులకి వెళ్ళి జన్మించుకొని రావాలా? బాబు అలాగే ఎప్పుడైనా జరిగిందా? ఇదెందుకు ఇది అడిగారు? దేవుడు విషయం ఆడ ఏం చేయలేదు, గ్రహించలేదు. అది ఎలాగా జరుగుతున్నారు అడుగుతున్నారు. చాలా మందికి ఇప్పుడు కూడా దేవుడి విషయం చెప్తే కొందరు ఏం చేయలేదు, గ్రహించలేకపోతున్నారు. గ్రహించలేని వాడికి చెప్పిన మాట ఏమనగండి? ప్రగతి సంబంధమైన మనుషులండి. దేవుడికి స్తోత్రం. దేవుడు మాట ఎన్ని చెప్పినా కానీ తనకి గ్రహించే శక్తి లేదు. గ్రహించిన శక్తి ఆడి ఏం చెప్తున్నా? ఇది ఎలా జరిగేదండి? ఇప్పుడు మన భాషలు చెప్తే అయ్యగారు అలాగే చెప్తారు, నేను ఎలా ఉన్నాను అనగమ్మా. అయ్యగారు అన్ని అలా వాక్యాలు చెప్తాను. అయ్యగారు ఏం చెప్పినా కానీ నేను మాత్రం నాకే నచ్చినట్టు ఏంది నేను ఇప్పుడు వెళ్ళే పెద్దాను. అయ్యగారు చెప్పారు వదలరా అని చెప్తే అది నేను మాత్రం నేనే చేయను. అది గ్రహించడానికి ఇష్టం లేదని ప్రగతి సంబంధమైన మనుషుడు, ఆత్మీయ సంబంధమైన మనుషులు అయితే ఏం చెప్తున్నా కానీ అది విడిచిపెట్టి దేవుడి సన్నిధిలోకి వస్తుంది. ఆడికి దేవుడి
విషయం కంటే ముఖ్యము ప్రకృతి సంబంధం ప్రగతి సంబంధమైన ఆచారాలు. అవును కదా, ఎస్. ప్రగతి సంబంధమైన ఆచారాలు ఆచారానికి కావాలి. అదే ఆధారం చచ్చిన కానీ ఒగ్గి పెట్టేది లేదు. ఒకడు ఈ కోతి పాములకు పట్టినట్టుగా, కోతి పాములకు పట్టకుండా ఆ పాము చచ్చిన కానీ కోతి ఏం చేయదు. అలాంటి కొందరు ఉండాలి, చచ్చిన వరకు ఇది పట్టుకుని చచ్చిపోతుంది, ఇది పట్టుకొని ఆ కోతి ఆ చచ్చి ఆ పాముని పట్టుకొని చచ్చిపోతుంది. చచ్చిపోతుంది, కోతి చచ్చిపోతుంది. ఈ ఇలాగ చూస్తుంది, ఇలాగ వస్తుంది, ఇలాగ చూస్తుంది. ముఖం పాముకు చూడరు, మొహం తిప్పాడు. పాముకు చూడరు, ఇది అప్పుడే చచ్చిపోలేదు. చచ్చేటప్పుడే కరి చేసేది. ఇది గ్రహించడానికి వీళ్ళకి కొందరు విశ్వాసం ఇదండి. ప్రకృతి దేవుడి బిడ్డ కాదండి. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడి బిడ్డలు కారు. కాదు. దేవుడి బిడ్డ ఆయికి ఉంటే, దేవుడి బిడ్డగా ఉంటే నీ ఏం చేస్తుంది, దేవుడు ఏం చెప్తేనే అది దానికి లోపడుతుంది. దేవుడు ఏం మాట్లాడితే దాన్ని అనుసరించి ముందుకు కొనసాగిస్తుంది. దేవునికి సంతరాగా ఇది మీరు చూడండి. యోహాను సువార్త 13వ వాక్యం చూడండి. యోహాను సువార్త 13వ వాక్యం చూడండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ప్రకృతి సంబంధమైన మనుషులు గ్రహించరు. ఎన్ని సంవత్సరాలు యేసయ్య తోడు నడిచారు ఇస్కరియోతు యూదా గారు? ఎన్ని సంవత్సరాలు ఇస్కరియోతు యూదా? ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు తోడుగా ఇస్కరియోతు యూదా? 3.5 సంవత్సరము యేసయ్య తోడుగా నడిచారు, అద్భుతం చూశారు, స్వస్థపరిచిన చూశారు, 5 రొట్టి 2 చేప 5,000కి ఇచ్చిన చూశారు, అన్ని అద్భుతం చూశారు. కానీ ఆడి హృదయము దేవుడు తోడుగా లేదు. అది ప్రకృతి సంబంధమైన మనుషుడు. అవును కదా, యేసయ్య తోడు నడిచేది, యేసయ్య నుండి అద్భుతం చూసేది, యేసయ్య నుండి విడుదల చూశారు. అటువంటి మనుషులు మారాలి కదా, దేవుడు మాట గ్రహించాలి కదా. ఆయన గ్రహించారా? లేదు, గ్రహించలేదు. ఆయనకి ఏం కావాలి? డబ్బే. యేసయ్య తోడుగా ఉన్నా రొట్టి తినడం, అద్భుతం చూడడం, డబ్బు తీసుకోవడం. హలో, నా తోడుగా ఉన్నావా లేదా నాకు తెలియదు. నీకు అర్థం అవుతున్నాను లేదా నాకు తెలియదు. అందుకే నన్ను ఎలా చెప్తున్నారు? స్తోత్రం కలిగి ప్రగతి సంబంధమైన మనుషుడు యేసయ్య తోడుగా తిరుగుతున్నారు, అద్భుతం అన్ని చూసేది. కానీ గ్రహించలేదు దేవుడి విషయం. గ్రహించే దేవుడి విషయం గ్రహిస్తూ ఉంటే ఎప్పుడు సాతాను ఆడు హృదయం సాతాను ఇస్కరియోతు యూదా హృదయంలో ప్రవేశించే తత్వమే ఉండదు. స్తోత్రం. ఎందుకు యూద మారలేదు? అది ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడు మాట గ్రహించలేదు. 12 అపోస్తలులు 11 మందిలో దేవుడు మాట గ్రహించుకున్నారు. 11 మందిలో దేవుని మాట గ్రహించుకున్నారు. ఒక్కడు మాత్రము గ్రహించలేదు. అర్థంగా ప్రకృతి సంబంధమైన మంచిగా మారి ప్రకృతి సంబంధమైన మనుషులు అటువంటి వాడే. ఎన్ని మాట దేవుడు వాక్యం చెప్పిన గాని గ్రహించలేకపోయాడు. గ్రహించిన మనస్సు లేకపోతున్నారు. అలా వెర్రివాడైపోయి ఉరిపోసుకొని చచ్చిపోయాడు. అర్థమైంది ప్రియులారా? అటువంటి వాడు అంగీకరించలేను కాబట్టి, యూదా దేవుని బోధ అంగీకరించలేదు కాబట్టి తుదకేమైంది? ఉరి పోసి చచ్చిపోవడం స్థితిలోకి వచ్చింది. ప్రియులారా, దేవుడు మాట గ్రహించలేని వాడని ఇస్కరియోతు. ఇంకా ఒక వ్యక్తి ఉందండి, అది కూడా మనం చూస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయం దగ్గరండి. 12వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, వినుము, భాగము, సంతోషించమని చెప్పుకుంటాను అనుకున్నాను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి
చెప్పండి గట్టిగా. స్తోత్రం. యూదా దేవుడు బోధ అంగీకరించలేదు. రెండవ వ్యక్తి ఎవరండి? ధనివంతుడు. ఆ సంవత్సరంలో ఆయనకి పొలములు పని చేసిన పంట బాగా వచ్చిన తర్వాత ఏం చేశారు? పంట ధారాళంగా వచ్చినప్పుడు తన భరణశాలని అవన్నీ ఏం చేశాడు? కూడబెట్టేసుకొని ఉంచాడు. కూడబెట్టుకొని ఉండి దాన్ని చూసి అప్పుడు చెప్తున్నారు, తినుము తాగుము. అది కదా అందరు ఇప్పుడు కూడా దేవుడు మాట అంగీకరించండి. తినరా తాగడా తాగురా కొంచెం కొంచెం తాగుబోతా కొంచెం కొంచెంరా తాగు. తినరా తినడము తాగడం తాగడం సుఖించడం సంతోషం. ఈ దొరివాడు అటువంటి వాడే దేవుడి మాట అంగీకరించలేదు. శరీర సుఖం కోసం జీవించిన వ్యక్తి ఈ కాలం చాలా మంది శరీరం కోసం ఏం చేస్తున్నారు? బ్రతుకుతున్నది. సహోదర, శరీరం కోసం కాదు, నీ శరీరం లోపల ఒక ఆత్మ ఉంది. ఆత్మ కోసం ఏం చేయాలి? ప్రయత్నించరా. శరీరం 60 కానీ 70, 80 సంవత్సరం వరకు అది మట్టిని కలిసిపోతుంది. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడు ఈయన కడిగేది. ఈ రాత్రి నీ ప్రాణమును నేను కోరితే నేను అడిగితే ఈ సంపాదించడమని ఏమైంది? చదవండి ఆ వాక్యం. 20 వచనం. అయితే దేవుడు ఈ రాత్రి అదే నేను నీకు అడుగుతున్నాను. నీ సిద్ధపరిచే ఇల్లు ఉంది, బండి ఉంది, అన్ని ఉంది. ఈ సిద్ధపరిచని రేపు ఎవరు తీసుకున్నారు ఎవరికి తెలియదు. ఒకవేళ సస్తే నీకు నా బండి కారు, నా కారు చచ్చిపోతే రేపు ఈ కారు ఎవరు తీసుకోండి ఎవరికి తెలుసు? అదృష్టవంతుడు ఎవడు తీసుకున్నా. ఆ దేవుడు ఆ మనిషికి పిలిచిన పేరు వెర్రివాడ. శరీరం కోసం బ్రతికిన కొందరు సినిమా చూడాలి, సీరియల్ చూడాలి, కొంచెం కొంచెం తాగితే బాగుంటాం. పాస్టర్ గారు కూడా చెప్పరు, చర్చికి రాడా, తాగితే మా ప్రాబ్లం అంటారా? నీ రాడా? ఆదివారం ఒక్కరోజు మానేస్తే సరిపోతారా? చర్చికి వచ్చేసి మిగిలిన ఆదివారం మిగిలిన 6 రోజులు ఏం చేయాలి? సంతోషించాలంటే ఇక్కడ పెడితే సరిపోతుంది. నీ దేవుడి విషయం గ్రహించలేదు, దేవుడి విషయం నీవు గ్రహించలేదు. అందుకని మన తినుము తాగుము సుఖించుము రేపు చచ్చిపోతాను. హలో, దేవుడి విషయం అడిగి గ్రహించాలి. దేవుడి విషయం గ్రహించే లక్షణం లేదు. దేవుడు కఠినంగా వచ్చి చెప్పారు కదా, వెర్రివాడా. దేవుడే కోరి వచ్చి ఆడికి చెప్పారు. దేవుడు ఆ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? వెర్రివాడా. నా దగ్గరికి మధ్య అలాగా వచ్చిన అనుకో, కాలం మీద కాలు పట్టుకున్నా. అంత పరిజ్ఞానం కూడా వాడికి లేదు. గ్రహించారు, పరిజ్ఞానం కాదు, గ్రహించారు. దేవుడు ఆడి దగ్గరికి సాష్టాలు దేవుడు వచ్చినప్పుడు కూడా, దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఈ ధనివంతుడు గ్రహించే గ్రాహ్య లేదు, మనస్సు లేదు. అదెందుకు గ్రహించలేదు? ప్రగతి సంబంధమైన మనుషుడు ఆయన కాబట్టి. ప్రగతి సంబంధమైన మనుషుడు దేవుడు మాట గ్రహించను. నేను చెప్పలే, నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. వారి కడుపే వారికి దేవుడు. వారికి అది నీ చెప్పిన కదండి. ఫిలిప్పీ గ్రంథం 3వ వాక్యం. ఫిలిప్పీ గ్రంథం 3:19. త్వరగా చదమ్మా. అంటే వారి కడుపే తాగురా సంతోషించరా. నీ కడుపే నీకు దేవుడు.
ఆహార మరి భోజనం ఎవరు ప్రజలు చెప్పలేదు. అందరికి కడుపులు ఉన్నాయి కానీ తినము, తాగుము, సుఖించము. నీ దేవుడు నీ కడుపరా. హల్లెలూయా. ఇక్కడ రావట్లేదు, కష్టం. హల్లెలూయా. ప్రగతి సంబంధమైన మనుషుడు దేవుడు మాట గ్రహించడు, గ్రహించడు. దేవుడి మాట అంగీకరించడు. ఎన్ని చెప్పినా కానీ దేవుడి మాట అంగీకరించలేదు. కారణం ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఎలాగ పుట్టారు అలాగా ఉన్నాను నువ్వు. కోతి పని అని ఇప్పుడు కూడా చెట్టు అదే స్వభావం మారిందా? మారిందా? పని ఎక్కడ బురదలో వెళ్తే ఆడే దొరుకుతుంది. మారిందా? అదే ప్రకృతి సంబంధం. నీ కూడా అటువంటి వాడు. ఓ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరికి చెప్తున్నారు? అయ్యయ్యో దేవా. వీళ్ళు పని ఉందో కోతి ఉందో మీరే చూడండి. అటువంటి స్వభావం చెందిన వాడు ఉంటే స్వభావం ఏం చేయాలి? అదే ప్రగతి సంబంధమైన స్వభావం మారండి. లేకపోతే నీ ప్రగతి సంబంధమైన మనుషుడు అటువంటి వాడు దేవుడు మాట అంగీకరించడు. రోమాపత్రిక 1:22 వాక్యం చూడు. రోమాపత్రిక 1:22 వాక్యం చూడండి. 22 వాక్యం. 1:22. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అవివేక హృదయం. అవివేక హృదయము ఏమైందమ్మా? నాకు బాగా ఉద్యోగి చదివింది. నేను +2, నేను డిగ్రీ చదివిన తర్వాత నన్ను ఎన్నో పుస్తకం చదివింది. రామురా నీ చదివింది నీ అవివేక హృదయము అంధకారమైంది. నెక్స్ట్ మాట, జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనుడైపోయింది. హలో, ఈ ఆదాము నుంచి పుట్టిన వారందరూ ప్రగతి సంబంధమైన మనుషులు. అందుకని ముత్తాత, నీ తాతగారు ముత్తాత, నీ అమ్మగా లోయ అందరి స్వభావం నీలోనికి వచ్చిందండి సోదరు. మారరా అని చెప్తే నాకంతా తెలుసు, నా జ్ఞానం ఉంది. ఒడియా 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 మాటలు కట్. ఎంత చెప్తే చెప్పు, నేను మాత్రం ఆ వీధిలో ఉన్న కర్ర, చెప్పు, నేను ఆ వీధిలో ఉన్న కర్ర, కదిలేదు లేదు, మిదిలేదు లేదు, ఎలాగున్నా నల్లబడ్డాను. ప్రగతి సంబంధమైన మనుషులు దేవుడికి స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం కలిగింది. ప్రగతి సంబంధమైన మనుషులు ఎవడు అని తెలియడానికి 2-3 మాటలు ఉంది. అది చెప్తూ నేను మాట కూర్చున్నాను. స్తోత్రం. ఎబ్రీ పత్రిక 10:29 వాక్యం చూడండి. 29 వాక్యం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. అంటే చూడండి, ప్రకృతి సంబంధ మనుషులు ఎవడు వారు చెయ్యిన పని. 29 వాక్యం ఒకసారి కూడా వినండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే దేవుని కుమారుని పాదంలో ఏం చేశాడు? తొక్కుతుంది. యేసయ్య అంటే ఎవడు? ఏసైకి ఏం చేస్తుంది? ఏసై ఏం చెప్పారు కానీ ఏసై మాటలు ఏమంటారు అని కాలుతో తొక్కి వెళ్ళిపోతున్నారు. ఎలా నిలబడరా బాబు? ఏసై అంటే ఏసై జీవితం ఏంటి? ఏసై ఎలాగా నడిచేది? ఏసై పరిశుద్ధం ఎలాగుంది? ఏసై దేనికోసం చచ్చిపోయేది? ఏసిపోయేది? ఈ విషయం నుండి ఒకసారి ఆలోచించారు. నీ ఆ మాట విన్నప్పుడు వెంటనే కాలుతో తొక్కి వెళ్ళిపోతున్నాడు. ఇది ప్రగతి సంబంధమైన మనుషుడు. ఇది నాకు
ఆ ఇంటికి వారికి అక్కర్లేదని చెప్పుకొని తొక్కేసి వెళ్ళిపోతున్నాడు. తొక్కేసి వెళ్ళిపోవడం, దేవుణ్ణే తొక్కేసి వెళ్ళిపోతున్నాడు. హలో, ఇది ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. యేసయ్య గురించి చెప్పినప్పుడు ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. వివేకానందానికి తెలుసా? వివేకానంద స్వామి గారు తెలియదు. స్కూల్ కూడా చదివిన పిల్లలకి ఆయన చెప్పిన మాట ఏమనగా తెలుసా? యేసు ఇప్పుడు బ్రతికి ఉంటే నా గుంటిల రక్తంతోని ఆయన కాలు కడుగుతున్నారు. ఏంటని చెప్పారు వివేకానంద స్వామి గారు? యేసు ఇప్పుడు అంటే ఆయన బ్రతికి ఉన్న సమయంలో యేసయ్య ఉంటే నా గుంటిల రక్తం, వివేక స్వామి గారి గుండెల రక్తం తీసుకొని యేసయ్య పాదకి కాలి నేను కడుగుతానని చెప్పిందంట బాబు. స్తోత్రం. పక్కలే యేసు అందముంద పరిశుద్ధుడని వివేక స్వామి గారు చెప్పినప్పుడు వివేకమున్న మన భారతదేశంలో ఉన్న స్వామిలు ఎవరు కూడా నమ్మాలి. తొక్కేసి వెళ్ళిపోవడం, తొక్కేసి వెళ్ళిపోవడం. యేసయ్య ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎవరంటే దేవుడు యేసయ్యకి కాలుతో తొక్కిసి ఏం చేస్తున్నాను వెళ్ళిపోయిన వాడండి. దేవునికి స్తోత్రం. అంటే యేసు చెప్పారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసు అలాగే చెప్పిన వాడు ఎవరైనా నేనే అందరూ మార్గం చూపించేది. అందరూ మార్గం ఇక్కడ ఈ భారతదేశంలో చాలా మంది పుట్టారు. వారందరూ ఏం చేశారు? ఇదిగో వెళ్ళిపోమని మార్గము చూపించారు. యేసు ప్రభు మార్గం చూపలేదు, నేనే మార్గం. నేనే మార్గం. యోగం పుట్టి పెరిగిన వారందరూ చెప్పారు సత్యం ఒకటి ఉంది అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పారు సత్యం నేనే. ఎంతమందికి అర్థమైందని సత్యమైన యేసయ్యకి నీ తెలుసుకో. పీలాతు గారు అంటే చూడండి వాక్యం ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38. యేసు నీవన్నట్టు నేను రాజును, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట విననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పారు. పెద్ద రాజుడు అంట సింహాసనం కూర్చున్నారు. అది అడుగుతున్నారు సత్యమని ఏమిటి అని. ఈయనెందుకు కూర్చారు? వాడికి సత్యం గురించి అవగాహన లేక కుర్చీలో కూర్చున్న యోగ్యుడే కాడు. రాజుడిగా కూర్చున్న వాడు ఎలాగా సత్యంగా న్యాయంగా ఉండాలి. ఈయనకి ఇప్పుడేం తెలియదు సత్యం అంటే ఏంటో తెలియదు, కానీ కూర్చున్న కుర్చీ మాత్రం సత్యం తెలియదు. అందరూ నాకు కూడా అన్నది సత్యం యేసయ్య సత్యం, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఈ రాత్రి ప్రేమి సంబంధమైన మనుషుడికి అర్థం కావట్లేదు, గ్రహించలేకపోతున్నారు. ప్రగతి సంబంధమైన మనిషిని ఇదే చేయలేదు, గ్రహించలేదు. దేవునికి స్తోత్రం. రెండమ్మ 29 వాక్యం చదవమ్మా. ఈ రక్తం పరిశుద్ధపరచిన రక్తం. ఈ రక్తం ఏం చేస్తున్నారండి? అదేండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యము యేసు రక్తము సమస్త పాపము నుండి మమ్మల్ని పరిశుద్ధపరచిన రక్తం ఇదే. స్తోత్రం. ఎంత ఘోరమైన పాపికి రక్తం వలన ఏమవుతుంది? కడగబడుతుంది. యేసు రక్తం
సమస్త పాపము నుండి మనల్ని ఏం చేస్తున్నారు? శుద్ధిపరిచిన రక్తం. అదే ఆ యేసయ్య శిలువను 2 దొంగ చనిపోయేది. ఒక దొంగ ఏం చేశారు? యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారు. అప్పుడు వరకు ఆ మనిషిని ఏ పని చేశారు? దొంగతనం చేసి బ్రతికిన ఆ పాపి అయిన మనిషిని యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన ఆ క్షణంలో ఆయన పాపములకి విమోచన కలిగింది. ఎంతమందికి అర్థమైందని తెలియదు. ఇప్పుడు నేంటూ ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు పరిశుద్ధుల పరిచిన రక్తమునికి చదవమ్మా 9:29 వాక్యం. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన. కృపకి మూలమైన ఆత్మనికి ఏం చేశారు? తిరస్కరించడం. ఇన్సల్టింగ్, రిజెక్ట్ చేయడం. ఇన్సల్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ఏం చేస్తున్నారండి? ఎవరికి? స్పిరిట్ ఆఫ్ గ్రేస్. దేవుడి ఆత్మకి రిజెక్ట్ చేయడం. కృప కలిగిన ఆత్మను ఆయన తుచ్చీకపరిచేస్తున్నారు. దేవునికి రిజెక్ట్ చేయడం. నాకొద్దు. అవును కదా, ఆ దేవుడు మనకు వద్దని. మార్కు సువార్త 5వ అధ్యాయం వెళ్ళండి. అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 16 వాక్యం నుండి 15 నుండి కిందకి చదువుతున్నా. జనులు జరిగినది చూడవెళ్ళి 17 నుండి చదవమ్మా. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి నేను అను సేనా అను దెయ్యములను పట్టినవాడు బట్టలు ధరించుకొని ప్రసిద్ధుడై కూర్చుని ఉండట చూసి సోబుద్ధుడై కూర్చున్నది కూర్చుండే చూసి కూర్చుని ఉండట చూసి భయపడిరి. జరిగినది చూసిన వారు దెయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు మందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. అర్థమైందా? దేవునికి ఏం చేస్తున్నారు? రిజెక్ట్ చేయడం. దేవునికి ఏం చేసినారు? వద్దని చెప్పడం, ధృవీకరించడం. మా ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోమంటే తోలేస్తాను. అంటే 6000 దెయ్యం పట్టిన ఒక మనుషుడు అప్పుడు వరకు సమాధిలో నుండి కేకలు వేసి ఏడిసి పగలు రాత్రి కన్నీరు కాచి ఏడిసినప్పుడు ఎవరు కూడా పట్టించడానికి సహాయం చేయడానికి లేదు. అప్పుడు యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దెయ్యం పట్టిన మనిషికి స్వస్థపరిచి బట్టలు ధరించి సుబోధం కలిగిన వ్యక్తిగా కూర్చున్నది చూసినప్పుడు ఊరు వాళ్ళు ఏం చెప్పారు? యేసయ్యా, మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో. ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో. ఈ ఊరు నీ రాకూడదట. హలో, వాడికన్నా పెద్ద దెయ్యాలు ఉన్నాయి కాబట్టి నీకు చెప్పిన నీకు అర్థమైందా లేదా? ఈ ప్రగతి సంబంధమైన మనుషులు దేవునికి ఏం చేస్తున్నారు? ధృవీకరిస్తున్నారు. రిజెక్ట్ చేయడం. చాలా మందిని కూడా అద్భుతం చూశారు, విడుదల చూశారు, స్వస్థత చూశారు, కానీ యేసయ్యకి తప్ప నీ మాత్రం ఈ ఊరికి వద్దు. ఆ దెయ్యం పట్టిన మనిషి దగ్గర విడుదల కలిగింది, స్వస్థపరిచింది. బాగా కూర్చున్నప్పుడు చూసి ఏం చేయాలి? ఓ యేసు ప్రభువా, నీయే మంచి దేవుడు అన్యాయే. ఆ దెయ్యానికి అర్థమైంది ఇది దేవుని కుమారుడు అని. ఈ 6000 దెయ్యానికి మనసు అర్థమైంది ఇది దేవుడు కుమారుడు అని అర్థమైంది. కానీ అక్కడ ఊర్లో ఉన్న వారికి అర్థమవుతుంది. అదొకటి నాకు కూడా కౌటు. దెయ్యానికి యేసయ్య ఎవరో అర్థమైంది, ఎవరో అని అర్థమైంది. ఊర్లో ఉన్న వారికి ఇప్పుడు కూడా
అంటే ఆ దెయ్యం కన్నా ఘోరంగా ఉంటుంది. అర్థం అవ్వలేదు. అందుకే వాడైతే యేసు ప్రభువా మా ఊరు విడిచి వెళ్ళిపో, మా ఊరు మా ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోని. ఆ ఊరు ప్రాంతము విడిచిపెట్టి వెళ్ళిపో. ఎంతమందికి నేను అర్థమైంది. ఎందుకు వారనగా చెప్తుందంటే ప్రగతి సంబంధమైన మనుషుడు ఆయన కాబట్టి. ప్రగతి సంబంధమైన మనుషులు చెప్పినప్పుడు యేసయ్య యూగో మన ఊరికి నీ అవసరం లేదు, లేదు. మనకు అవసరం, ఊరికి అవసరం సారా, మా ఊరికి అవసరం పాపం చేయడం, అదే మనకు అవసరం. కానీ యేసు ప్రభు మాత్రము మాకు అక్కర్లేదు. అందరూ యేసు ప్రభు అక్కర్లే. ఆ యేసు ప్రభు నమ్ముతున్నారు. నమ్మిన తర్వాత యేసయ్య పేరు మీద తాగారు. యేసయ్య పేరు మెడ మీద ఏముంది? పెద్ద సిలువ. మెడ మీద ఏముంది? బండికి, ఒంటికి, ఇంటికి మొక్క సిలువ. ఈ సిలువ వేసి మొత్తం తాగడమే. పొద్దు నుంచి రాత్రి వరకు సంపాదిస్తాడు, అర్ధరాత్రి నుంచి పులి తాగుతాడు. నేను అడిగితే యేసయ్యరా నేనే కొడుకురా తాగేసి చెప్తున్నాడు. ఇప్పుడు మరి నేను చూడలేదు యేసయ్య కొడుకు కట్ట ఇలా కలిసి తాగు తెలవదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు బోల్డ్ మందిని చూశారు. హల్లెలూయా. నీ ప్రగతి సంబంధమైన మనుషుడు. నీ జీవితం మారాలి. నీ జీవితం మారలేకపోతే పరలోకాన్ని చేరదరా నాయనా. నీ స్వభావం మారినగాక. ఒక మాట కూడా చెప్పి ఆ మాట ముగిస్తున్నాడమ్మా. ఆ 29 వాక్యం ఒకసారి కూడా చూడమ్మా సోదరు. ఎబ్రి 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి దాని పరిశుద్ధ పరచుకొనుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా నిబంధన రక్తములకి ఏం చెప్పబోతున్నారు? అపవిత్రంగా ఏం చెప్పబడుతున్నారు? యేసు రక్తం ఇస్తే విడుదల దొరుకుతావా? యేసయ్య ఒకటి చచ్చిపోతే నాకు పాపక్షమాపణ దొరుకుతుందా? అలాగే ఆవుతుందా? నా ఏమని చెప్తున్నారు అవుతుంది. ఎందుకు? ఎబ్రీ పత్రిక 9:22 వాక్యం. ఎబ్రీ పత్రిక 9:22 వాక్యం. ఎబ్రీ పత్రిక 9:22 వాక్యం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధ చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగును. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగునని క్షమాపణ కలగదు. హల్లెలూయా. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ కావాలంటే యేసయ్య రక్తం చిందించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పావిలండి. లోకంలో ఉన్న వాళ్ళందరూ పావి. యేసయ్య మాత్రమే పరిశుద్ధుడు, పాపం లేనివాడు. నేను మాట వినండి. 2 కొరింథీ పత్రిక 5:21 వాక్యములు. పాపం ఎరగలే. యేసయ్య ఏం చేయలేదు. జన్మించినప్పుడు ఆయన పాపం ఎరగలేదు. 1 పీతరు 2:22 అక్కడ రాయబడు ఆడు పాపం చేయలే. యేసు ఏం చేయలేదు. 3.5 సంవత్సరములు భూమిలో 33.5 సంవత్సరము భూమిలో సంచరించి సువార్త ప్రకటించినప్పుడు ఆయన పాపం చెయ్యలేదు. పాపం ఎరగలే, పాపం చేయలేదు. చదివి మాట దేవునికి స్తోత్రం. 1 యోహన పత్రిక 3:5 ఆయనలో పాపం లేదు. ఇంకా వచ్చినప్పుడు కూడా ఆయనలో పాపం లేదు. నా సొంత ఇలాంటి చెప్పడానికి దమ్మున్న వాడు ఒక్కడే ఉన్నారు. అది యేసు ప్రభువు. ఆయనలో పాపం ఎరగలే, పాపం చేయలే, ఆయనలో పాపం లేదు. ఈరోజు పాపం లేని రక్తం చిందింపకుండా విమోచన కలగదు. పాపక్షమాపణ యేసు రక్తం. ఇవేది ఎవరి రక్తం?
వేరే ఎవరి రక్తం అక్కర్లే. ఎందుకంటే రక్తంలో ఏముంది? జీవం ఉంది. రక్తంలో ఏముంది? లేవియా కాండము 17 అధ్యాయము 11వ వాక్యములో మనుషులు కలిగిన రక్తములో జీవం ఉంది. ఆ జీవం కలిగిన రక్తం మన కొరకు చిందింపబడిన కాబట్టి పాపముని చచ్చిపోయే నువ్వు నేను బ్రతికావనైనా గట్టిగా చాపట్టబడి ప్రగతి సంబంధమైన వాడు ఎవడు అని నేను చెప్పాను. ఒకటి యేసయ్యకి తొక్కి వెళ్ళిపోతుంది పాదంలోని. 2 ఆ శుద్ధిపరిచిన రక్తములకి ధృవీకరిస్తుంది. 3వది స్తోత్రం ఆ నిబంధన రక్తం. కొందరు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ రాత్రి ప్రియులారనే మాట్లాడుతున్నాను. ఈ ఎన్ని మంచి పరిణామాల మాటని మర్చిపోకూడదండి. ప్రకృతి సంబంధమైన మనుషులు ఎవడంటే స్తోత్రం ఆయన 2 కొరింథీ 2:14 రాయబడిన 4 విషయాలు రాయబడింది. 1 ఆడ ఆత్మ లేనివాడు. 2 ఆడ అంగీకరించలేదు. 3 ఆడ గ్రహించలేదు. 4 ఆడ వెర్రివాడు. యేసయ్య మాట వారికి వెర్రివాడుగా కనిపిస్తున్నాడు. అది ప్రకృతి సంబంధమైన వాడు. నేను ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అడుగుతున్నారు, నీ ఆత్మ సంబంధులు ఉన్నవాడా ప్రకృతి సంబంధం ఉన్న బిడ్డాయా? ఆత్మ సంబంధం ఉన్నవాడు దేవుడు ఏం చెప్తే ఆత్మీయ అనుసరించి నడుస్తాం. దేవుడు చెప్పిన అనుసరించి నడుస్తాడు. యేసు ప్రభుత్వం అక్కడికి వెళ్తామని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళడానికి రెడీగా. ఎక్కడ 12 మంది శిక్షకుడికి చెప్పారు, మనకు ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాం. నది దాటడానికి కూడా ఆడు తోడుగా ఉంటా. అది ఆత్మ సంబంధం అన్నమాట. దేవుడు ఏం చెప్తే అది చేయడానికి అవును కదా. నీళ్ళు పాత్రలు వేయమని చెప్పినప్పుడు ఆ మాటకి లోపడింది. దేవుడు ఏం చెప్తే చెయ్యాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళడానికి చెప్తే అక్కడికి వెళ్ళిన వాడు ఆత్మ సంబంధుడు. నీ ఆత్మ సంబంధులే అయితే దేవుడి మాటకి లోపడుతుంది. నీ ఆత్మ సంబంధులు అయితే దేవుడికి నీ ఆరాధిస్తారు. ఈ ఆత్మ సంబంధులైన ఒక బిడ్డలే అయితే ఆయన చెప్పినట్టుగా చెయ్యిన బిడ్డలుగా మారే. నీ ప్రగతి సంబంధులే అయితే ఆ మాట గ్రహించిన ఆ మాటని గ్రహించాను. 1 ఆయనలో ఆత్మ లేదు. 2 ఆడు బోధ అంగీకరించిన. 3 4 ఆడు మీకు బోధిస్తాను. ఈ రాత్రి ఒకసారి పరిశీలించండి. ఈ రాత్రి నీ చెప్పండి, దేవా నీ ఏం చెప్తే అది చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నామా అని చెప్పడానికి కన్ను మూసుకోండి. ఈ రాత్రి కన్ను మూసుకోండి. అందరూ 1 మినిట్ మోకరించండి. దేవుడికి చెప్పండి, దేవుడా నీ ఏం చెప్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నామని. అదరివాడు మనిషి మగడు కాదు ప్రభా. ఏం చెప్తే అద్దరికి వెళ్ళమని చెప్తే నేను అద్దరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నీళ్ళు పాత్రలు వేయమని చెప్పినప్పుడు అలాగే చేయడానికి నా సిద్ధంగా ఉంది. 5 రొట్టెల నుండి చేపలు వచ్చినప్పుడు అది పంచి పట్టడానికి నా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఎంతమంది ఉంది. నీ ఆత్మీయుడే, నీ ఆత్మీయ మనుషులైతే దేవుడు మాటకి, దేవుని వాక్యానికి, దైవదాసుడి మాటకి నీ లోపడి దాన్ని అనుసరించి నడుస్తాను. ఈ వాక్య ద్వారా దేవుడు దీవించిన కాక ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవ నీ వందనాలు. ఈ రాత్రి వేళ దేవ నీ వాక్య లేఖనాలను మేము పరిశోధించాం దేవా. ఈరోజు రాత్రి వేళ వాక్య లేఖనాలు చెప్పబడినట్ల దేవా కొన్ని సార్లు దేవ మేము వెర్రితనముగా మారి తీరి దేవా ప్రకృతి సంబంధమైన మనిషిగా దేవా నికోదేమి అడిగినట్టు ఇది ఎలా జరుగుతుందని మేము ప్రశ్నించుచున్నాం. ఇస్కరియోతు యూదాల
దేవుడిచ్చిన విలువైన దాన్ని తుచ్చీకరించి తీరడానుకున్న మనసు కలిగి సాతానును దూరి తీరేందుకు అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దేవా. ఆ ధనవంతునిగా మేము కూడా కొన్నిసార్లు ప్రశ్నించుతున్నాం. తినుము, తాగుము, ఆనందించుము, సుఖించుము, రేపటి గురించి ఏంటి మాకు బాధ అని చెప్పి తుచ్చీకరించిన పద్ధతులు వెర్రివాడిగా ఎన్నోసార్లు మేము చేశాం దేవా. ఈ రాత్రి వేళ పశ్చాత్తాప భావంతో నీ కాళ్ళ కింద గుర్తుపడుతున్నాం దేవా. మమ్మల్ని మందించు దేవా, క్షమించు దేవా, శుద్ధిపరచుము దేవా, కడుగుము దేవా. నీ రక్తము కేకలేస్తున్నది దేవా. నీ రక్తముతో నన్ను కడుగుమయ్యా, నన్ను శుద్ధిపరచుమయ్యా. నీ రక్తములో పాపము లేదు. నీ రక్తం కడగబడే రక్తం. ఈ రక్తం మమ్మల్ని శుద్ధిపరిచే రక్తం. ఈ రక్తం విలువైన రక్తం అయ్యా. ఈ రాత్రి గల రక్తము కింద దేవ శిలువ నీడలోకొచ్చి ఈ రాత్రి గల ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని శుద్ధిపరచుము దేవా. మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. దీనంలో నింపినందుకు స్తోత్రం, సహాయపరచినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుతున్న పరమ తండ్రి, ఆమేన్.